హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్తీ కిచెన్. హెల్తీ కిచెన్లో ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై చేయడం ఎలాగో నేర్చుకున్నాం. దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్న తర్వాత అందులోకి ఫ్రైకి అవసరమైన పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఆవాలు, దాంతోపాటుగా కొంచెం కరివేపాకు. వీటిని మాడకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. మరీ మాడకుండా మనం వాటిని కొంచెం మంచి రంగు వచ్చిన పోపులన్నీ కొంచెం ఫ్రై అయ్యేలాగా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి, వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ ముక్కల్ని మనం అందులో యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ని తురుములా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పీసెస్లా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా అన్ని వైపులు కూడా పోపులు కలిసే విధంగా మనం ఈ ముక్కల్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం వీటిని కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి వీటిని బాగా కలుపుకొని కొంచెంసేపు సన్నని సెగ మీద, అంటే చిన్న మంట మీద, లో ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి. వావ్, చూసాం కదా, మనం ఇందాక పోపులన్నీ వేసుకొని బీట్రూట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడానికి కాస్త మూత పెట్టుకొని సిమ్లో ఉంచాం కదా. ఇదిగోండి, ఇలా తయారవుతుందన్నమాట. అంటే టోటల్ కలర్ అంతా కూడా కొంచెం డార్క్ కలర్ అయ్యి పీసెస్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యేలాగా మనం పెట్టుకోవాలి. కొంచెం మంది ఇంకా పచ్చిగా, అంటే కొంచెం అందులో పోషక విలువలు పోతాయేమో అనేసి కొంచెం పచ్చిగా ఉంచుకుంటారు, కానీ మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది పచ్చిగా ఉంచుకోవడమా లేకపోతే ఇలా పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవడం అనేది మన చాయిస్. బీట్రూట్ తెలుసు కదా, పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత రక్త పుష్టికి కూడా మంచిదని తెలుసు కదా. సో మీరు కూడా బీట్రూట్ ఫ్రై తయారు చేసుకోవడం చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు, హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.